హాయ్ అండి. నేనైతే నోరు మాది బాగాలేదనేసి పుంటికూర పచ్చడి అయితే చేసుకున్నాను. గోంగూరను వేపుకున్నాను, పచ్చిమిర్చి వేపుకున్నాను, అలాగే ధనియాలు వేపుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అంతేనండి. ఇప్పుడైతే నేను తిరగమాత కోసం అయితే ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, ఒక వెల్లిపాయ అండ్ మళ్ళీ కరివేపాకు, ఉప్పు ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని అయితే నేనైతే పోస్ట్ చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడిలో మేమైతే పుంటికూర పచ్చడి అంటాము. మాకైతే ఈ వైరల్ ఫీవర్లతోనే అసలు మా నోరు అయితే అసలు టేస్ట్ లేదండి. కొంచెం పుల్ల పుల్ల తినాలంటే గోంగూర పచ్చడి అయితే నోరైతే టేస్ట్ అయిపోతుంది అనేసి అయితే ఈరోజు నేనైతే గోంగూర పచ్చడి చేసేసాను. చూడండి, నేనైతే ఆల్మోస్ట్ అందరికీ చేయడం వచ్చు. కాకపోతే ఏంటంటే నోరు టేస్ట్ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే నోరు అయితే పర్ఫెక్ట్గా అయిపోతుందండి. మంచి టేస్టీగా మారిపోతుంది. రెడీ. యమ్మీ టేస్టీ అండి.